ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఈ రాజకీయం వేడెక్కిన సందర్భంగా వైజాగ్ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేయడానికి వైసీపీకి సంబంధించిన నాయకులే కారణమని ఒక వార్త సంచలనమైంది. ఇది కూడా అది వాలంటీర్ వ్యవస్థ అనేది సృష్టించింది జగన్ రెడ్డి. అది 5 సంవత్సరాల పరిపాలనా కాలం అయిపోయినందువలన ఆ విషయాన్ని ముగింపు పలకవచ్చు. ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డట్టయితే ఆ వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా తీసేయొచ్చు, ఉంచొచ్చు. దానికి ఎటువంటి భేషజాలనేవి ఏమీ లేవు. ముఖ్యంగా ఆ వాలంటీర్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మంచిగా ఉపయోగపడింది. అమ్మఒడి పథకం అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. జగన్ రెడ్డిని ఒకవేళ మళ్ళీ సీఎం చేసే అవకాశం ఉంది ఆ వాలంటీర్ వ్యవస్థకని. పెన్షన్లు వాళ్ళు దగ్గర తెచ్చియడం వలన ప్రజలు చాలా మేలు జరిగింది. ప్రజలకు, వృద్ధులకు, అలాగే వికలాంగులకు, ఎవరైతే అర్హులు ఉన్నారో పింఛన్ అర్హులు వాళ్ళందరికీ. ఎందుకంటే గంటల తరబడి లైన్లలో నిలబడి అధికారుల ముందల వేచి చూసి రోజుల తరబడి వాళ్ళ సమయాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా డైరెక్ట్ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండడం వలన డైరెక్ట్ ఇంటికి తెచ్చియడం వలన ప్రతి కుటుంబానికి మేలు జరిగింది. అది ఒక గొప్ప అద్భుతమైన వాలంటరీ వ్యవస్థ అనేది జగన్ రెడ్డి ప్రవేశపెట్టిండనడంలో ఎటువంటి సంశయం అక్కర్లేదు.